హలో ఫ్రెండ్స్, మనం ఇనుమును మట్టిలో పడిస్తే కొన్ని రోజులకి అది మట్టిలోని తేమకు గాలికి రసాయన చర్య జరిపి తుప్పు పట్టి నశించిపోతుంది. కానీ బంగారు నాణేలు లేదా బంగారంతో చేసిన ఆభరణాలు సముద్ర గర్భంలోనో లేదా భూమి పొరల్లోనో వేల సంవత్సరాలు పూడుకుపోయినా సరే వాటిని బయటకు తీసినప్పుడు అవి ఈ రోజు చేసిన వాటిలాగే మెరుస్తూ ఉంటాయి. అండ్ బంగారానికి తుప్పు అనే మాటే తెలీదు. బంగారం అనేది ఐరన్, సిల్వర్, కాపర్ లాగా ఇది కూడా ఒక మెటల్. సో ఐరన్ కొన్ని రోజులకి తుప్పు పడుతుంది. సిల్వర్ అండ్ కాపర్ లాంటి మెటల్స్ కొన్ని రోజులకి అవి వాటి మెరుపును కోల్పోతాయి. పాత వాటిలాగా మారిపోతాయి. కానీ బంగారం ఎన్ని రోజులైనా తుప్పు పట్టదు అండ్ దాని మెరుపును కూడా కోల్పోదు. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, కొన్ని బంగారు ఆభరణాలు కొద్దిగా నల్లబడడం లేదా మెరుపు తగ్గడం నోటీస్ చేసాం కదా అని. సో దానికి కూడా ఆన్సర్ తెలుసుకుందాం. అండ్ ఫస్ట్, వై గోల్డ్ డజంట్ గెట్ రెస్ట్ అనే విషయానికి వస్తే దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంటుంది. దీన్ని చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పబోతున్నా. సో వీడియో లాస్ట్ వరకు అస్సలు మిస్ కావద్దు. కెమికల్ సైన్స్ ప్రకారం బంగారం అనేది అత్యంత స్థిరమైన ఎలిమెంట్ అండ్ ఇది మిగిలిన మూలకాలతో అంత తొందరగా రసాయనిక చర్య జరపదు. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ ఆక్సిజన్ తో కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిస్తే వాటర్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు చెప్పిన కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇవి అన్స్టేబుల్ ఎలిమెంట్స్. తెలుసు కదా, అన్స్టేబుల్ అంటే ఒక చోట కుదురుగా ఉండవని అర్థం. ఈ అన్స్టేబుల్ ఎలిమెంట్స్ వేరే ఎలిమెంట్స్ తో కలిసి ఇవి వేరే మాలిక్యూల్స్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు బంగారం విషయానికి వస్తే ఇది చాలా స్టేబుల్ ఎలిమెంట్. కాబట్టి ఎక్కడున్నా ఏ ఎలిమెంట్ దాని పక్కన ఉండి రమ్మని పిలిచినా గానీ వాటికి ఈ బంగారం అసలు రెస్పాండ్ అవ్వదు. అండ్ బంగారానికి తుప్పు పట్టాలంటే అది గాలిలో ఉన్న ఆక్సిజన్ అండ్ వాటర్ తో చర్య జరపాలి. అంటే సింపుల్ గా అర్థం కావడానికి ఫ్రెండ్షిప్ అనుకోండి. సో బంగారం తన చుట్టూ ఎంత తేమ ఉన్నా గాలిలోని ఆక్సిజన్ తో అది అస్సలు కలవదు. వాటికి రెస్పాండ్ అవ్వదు, ఫ్రెండ్షిప్ కూడా చేయదు. అండ్ వాటికి చెప్తుంది, పక్కకు పోయి ఆడుకోండి, నేను మీలా అన్స్టేబుల్ కాదు అని. సో ఇప్పుడు బంగారం ఆక్సిజన్ తో కలవదు కాబట్టి దానికి ఆక్సిడైజేషన్ జరగదు అండ్ ఫలితంగా తుప్పు కూడా పట్టదు. అండ్ బంగారం యొక్క అటామిక్ స్ట్రక్చర్ పరిశీలిస్తే దాని బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు చాలా స్థిరంగా ఉంటాయి. అవి వేరే ఇతర అణువులతో ఎలక్ట్రాన్లను పంచుకోవడానికి లేదా బదిలీ చేయడానికి అస్సలు ఇష్టపడవు. ఈ స్పెషల్ క్యారెక్టర్ వల్లే బంగారం వేల సంవత్సరాలు అయినా సరే తన మెరుపును కోల్పోకుండా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్స్ గోల్డ్ ఎప్పటికీ తుప్పు పట్టదు అండ్ దాని కలర్ కూడా చేంజ్ అవ్వదు. కానీ మనం వాడే ఆభరణాలలో గట్టిదనం కోసం కాపర్ అండ్ సిల్వర్ లాంటి ఇతర మెటల్స్ ను కలుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యారెట్స్ గోల్డ్ అండ్ 18 క్యారెట్స్ గోల్డ్. ఇలా వేరే లోహాలు కలపడం వల్ల కొన్నిసార్లు ఆభరణాలు కొద్దిగా నల్లబడడం లేదా మెరుపు తగ్గడం జరుగుతుంది. అది బంగారం వల్ల కాదు, అందులో కలిపిన ఇతర లోహాల వల్ల అలా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో లైక్ చేసి గోల్డ్ అంటే బాగా ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.